మా జమ్మికుంట లోకల్ వార్తలకు స్వాగతం. తాజా వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. జమ్మికుంటలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర, పట్టణ కమిటీల నూతన బాధ్యులను బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య సంఘం స్టేట్ పొలిటికల్ వింగ్ ఉపాధ్యక్షుడిగా నియమితులైన జమ్మికుంటకు చెందిన పవన్ మోటార్స్ అధినేత ఏ రాజేంద్ర ప్రసాద్, అలాగే రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన చందా రాజులను బీఎస్పీ నాయకులు శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు జమ్మికుంట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన లెంకలపల్లి శరత్ కుమార్ను కూడా నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ హుజూరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ అంబాల ప్రభాకర్ ప్రభు మాట్లాడుతూ, 3 దశాబ్దాలుగా పాత్రికేయులుగా ఉంటూ ఈ ప్రాంత ప్రజా సమస్యలపై వీరు గొప్ప విలేకరులుగా సేవలందించారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఆర్యవైశ్య సంఘం ద్వారా నిస్వార్థంగా సమాజసేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు మారపల్లి మొగులయ్య, గరిగే చంద్రయ్య, మామిండ్ల మల్లయ్య, బీఎస్పీ సోషల్ మీడియా హుజూరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మంద జగన్ తదితరులు పాల్గొన్నారు. నేడు జమ్మికుంట ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగినటువంటి ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నిక కావడం జమ్మికుంటకే ఒక ఆదర్శ జమ్మికుంటగా నిలిచినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా చంద్రరాజు గారు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా వీరు ఇరువురితో పాటు ఆర్య సంఘం మన వాళ్ళు, మన భారతీయులు స్వేచ్ఛ సోదరభావం కలిగి ఉంటూ కోరుకోరు ఆత్మాభిమానంతో జీవిస్తూ చివరి దశగా కొనసాగించాలని తెలియజేసుకుంటున్నాను. ఇటీవల ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర మహాసభ పొలిటికల్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా రాజేంద్ర ప్రసాద్ సార్ గారిని, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం మహాసభ కార్యవర్గ సభ్యులుగా కార్యదర్శిగా ఎన్నికైనటువంటి చంద్రరాజు గారికి, వీరిద్దరు కూడా జర్నలిస్టుగా ఒక 3 దశాబ్దాలుగా ఈ జమ్మికుంట పట్టణంలో అనేక సేవలు అందించిన సందర్భంలో మేము ఈరోజు పూర్వ జర్నలిస్టులు మరియు బహుజన సమాజ్ పార్టీ నాయకులందరం కూడా ఘనంగా శాలతో సత్కరించి స్పీచ్లు తినిపించడం జరిగింది. చాలా సంతోషకరం. ఒక జర్నలిస్టుగా ఉంటూ అనేకమైన సేవలను ఈ ప్రాంత ప్రజలకు అందించిన సందర్భంగా ఆర్యవైశ్య సంఘ మహాసభ కూడా ఒక పొలిటికల్ వింగ్లో కానీ ఒక సంఘానికి రాష్ట్ర కార్యవర్గానికి కానీ ఎన్నిక కావడం అనేది చాలా అభినందనీయం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇటీవల జమ్మికుంట ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శరత్ సార్ను ఈ రోజున ఘనంగా సన్మానించడం మాకు ఆనందకరంగా ఉంది. వీరు ఆర్యవైశ్యులు అందరూ కలిసి ఏకతాటిపైన వన్ సైడ్గా ఓటు చేసి సమర్థుడైనటువంటి శరత్ సార్నే గెలిపిస్తే మాకు సరి అయిన న్యాయం జరుగుతుందని చెప్పని అనుకొని వన్ సైడ్గా అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి శరత్ సార్ గారికి ఈ రోజున ఆయన విద్యా సంస్థల్లో అభినందనలు తెలుపుతూ శాలువతో సత్కరించడం చాలా సంతోషకరం. అందులో భాగంగా మా బీఎస్పీ సీనియర్ నాయకులు, తర్వాత మారపల్లి మొగిలయ్య గారు, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పబ్బుసీనన్న గారు కూడా నాతో రావడం, వీరికి ఘన సన్మానంలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఏదైతే ఆర్యవైశ్యుల నమ్ముకొని అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని గెలిపించిందో వాళ్ళ గెలుపును మీరు వమ్ము చేయకుండా వాళ్ళకి ఏ పని పడ్డా కూడా మంచి మనసుతో స్పందించి వారికి న్యాయం చేస్తారని చెప్పని ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి జమ్మికుంట లోకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.